ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ క్లైమాక్స్కు చేరుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. లీగ్ దశలో రెండు జట్లకు ఇది చివరి మ్యాచ్ కాగా పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవడం కోసం రెండూ విజయం కోసం శాయశక్తులా పోరాడాయి. అయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించినప్పటికీ రన్ రేట్ సమీకరణాల వల్ల టాప్ 2లోకి రాలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో జరిగిన ఓ ఊహించని ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఓ వివాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఆయనపై స్లెడ్జింగ్కు దిగాడు. సాధారణంగా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడం కొత్తేమీ కాదు. కానీ అవతలి వైపు ఉన్నది విరాట్ కోహ్లీ అనే విషయాన్ని ట్రావిస్ హెడ్ మర్చిపోయినట్లున్నాడు. విరాట్ కోహ్లీకి ఉన్న అగ్రెసివ్ మైండ్ సెట్ ప్రకారం ఆయన మైదానంలో ఇటువంటి వాటిని అస్సలు సహించాడు. స్లెడ్జింగ్ జరిగిన సమయంలోనే ఇద్దరి మధ్య కాస్త మాటల యుద్ధం నడిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అంతా మామూలైపోతుందని ట్రావిస్ హెడ్ భావించాడు. పోటీ ముగిసిన అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ చేసుకునే సాంప్రదాయం ప్రకారం లైన్లో వచ్చారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ వైపు నవ్వుతూ చేతిని చాచాడు. కానీ కోహ్లీ మాత్రం ట్రావిస్ హెడ్పై ఉన్న తీవ్ర అసంతృప్తి, కోపాన్ని స్పష్టంగా చూపిస్తూ హెడ్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దాటవేశాడు. హెడ్ను దాటుకొని వెనుక ఉన్న ఇషాన్ కిషన్కు షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు సాగిపోయాడు. కింగ్ కోహ్లీ చేసిన ఈ పనితో ఒక్కసారిగా షాక్కు గురైన ట్రావిస్ హెడ్ ముఖం చిన్నబోయింది.